హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రజెంట్ బీజేపీ అతి కీలకంగా లేకపోతే ఎలాగైనా సరే ఈ బిల్లుని పాస్ చేయించాలి అని చెప్పేసి దృఢ సంకల్పంతో ఉన్న బిల్లు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్, జమిలీకి సంబంధించిన బిల్. సో రీసెంట్గా అయితే పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. దీని గురించి ఓటింగ్ కూడా జరిగింది అండ్ జేపీసీకి కూడా ఇది పంపించారు. మరి ఈ జమిలీ ఎలక్షన్స్ అనేవి సాధ్యం అవుతుందా? ఇది ఎప్పటి నుండో డిస్కషన్లో ఉన్న టాపిక్. ఇది అవుతుందా లేదా, ఎప్పుడు ఉంటుంది, ఏముంటుంది అని చెప్పేసి. సో ఒక అడుగైతే మొదలైంది ఇప్పుడు బిల్లు పార్లమెంట్లో తీసుకురావడంతో. నిజంగా ఇది ఇంప్లిమెంటేషన్లో ఎంతవరకు సక్సెస్ అవుతుంది, దీనిలో ఉన్న లూప్ హోల్స్ ఏంటన్నది కూడా ప్రస్తుతం మనం కేపీ సార్ని అడిగి తెలుసుకుందాం. పాలిటీ అండ్ గవర్నర్ నిపుణులు ఆయన. సో మరి ఈ సమగ్ర అంశం గురించి కూడా మనం సార్తో డిస్కస్ చేద్దాం. హాయ్ సార్. సో రీసెంట్గా మొత్తానికైతే బీజేపీ ఎప్పటి నుండో కలలు కంటుంది దీని గురించి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి. ఎలాగైనా సరే ఇంప్లిమెంట్ చేయాల్సిందే మా హయాంలో అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు నేనున్న లోపే చేయాలని చెప్పేసి ఆయన దృఢ సంకల్పంతో ఉన్నారు. సో మొత్తాన్ని తీసుకొచ్చారు. మరి ఎంతవరకు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ అనేది ఎంతవరకు గ్రౌండ్ అయ్యే అవకాశం ఉంది సార్? బిల్లు అప్రూవ్ అవడంలో డిఫికల్టీ ఏమి ఉండదు. ఒకటి రీజన్ ఏంటి అంటే మనకి ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ 129th అమెండ్మెంట్ బిల్ అది చట్టం అయితే 107వ రాజ్యాంగ సవరణ చట్టం అవుతుంది ఒకవేళ ఇమీడియట్గా జరిగింది. సో ఈ 107వ రాజ్యాంగ సవరణ చట్టం అవ్వడానికి రిక్వైర్మెంట్స్ ఏంటి? ఒకటి, లోక్సభలో స్పెషల్ మెజారిటీ తోటి బిల్లుని అప్రూవ్ చేయాలి. అది ఆల్రెడీ ఆ మెజారిటీ ఉంది గవర్నమెంట్. ఎందుకంటే జనరల్గా బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ఓటింగ్ బెటర్, బట్ ఈసారి బిల్లు ప్రవేశపెట్టేటప్పుడే ఓటింగ్ పెట్టారు. ఆల్మోస్ట్ 269 సభ్యులకు అప్రూవల్ వచ్చింది. కాకపోతే కొంతమంది ఈ మీటింగ్కి బీజేపీ సభ్యులు అటెండ్ కాలేదు. 20 మంది దాకా అటెండ్ కాలేదు. సో దానివల్ల ఇంకొంచెం తగ్గినట్టుగా కనపడుతుంది. సో బిల్లు స్థాయిలోనే ఉంది కాబట్టి అంటే ఒక 273 మంది అప్రూవల్ ఉంటే చాలు. అండ్ రాజ్యసభలో దాని అప్రూవల్ కావాలి, అది కూడా వస్తుంది. అండ్ సగానికి పైగా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్ర శాసనసభలకి పంపించిన సగం రాష్ట్రాల శాసనసభల ఆమోదం సాధారణ మెజారిటీతో ఉన్నా సరిపోతుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగ సవరణ చేయడం అనేది పెద్ద ఛాలెంజింగ్ ఇష్యూ కాదు కనుక అందులో తప్పు కూడా లేదు. ఇప్పుడు సపోజ్ మనకి 1952లో మొదటి సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు 57 ఒకటి, ఆ తర్వాత 62 అండ్ తర్వాత ఈ 67 ఈ 4 ఎన్నికలు జమిలీ ఎన్నికలే. కేంద్రంలోనూ అలాగే అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేసారి జరిగాయి ఏకకాలంలో. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ముందస్తుగా రాష్ట్రపతి పాలన విధించడం, ఇటువంటి సందర్భాల్లో కొన్ని రాష్ట్రాలు ముందుగా శాసనసభలు రద్దయిపోవడం, ఇలాంటి పరిస్థితుల కారణంగా ఈ సిచ్యువేషన్ దెబ్బతింది. 1971లో మళ్ళీ లోక్సభ కాల పరిమితులు కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయింది. కాబట్టి ఈ జమిలీ ఎన్నికలు డిస్టర్బెన్స్ అయ్యి కేంద్రం కొన్ని రాష్ట్రాలు కామన్గా ఎలక్షన్ జరుగుతూ వస్తున్నాయి, మిగతా రాష్ట్రాలకి వేరువేరుగా ఎలక్షన్ జరుగుతున్నాయి ఆయా సందర్భాలను బట్టి. ఇప్పుడు సపోజ్ మనకి 2014లోను 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి లేకపోతే తర్వాత కేంద్రానికి జమిలీ ఎన్నికలు జరిగినాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ సెపరేట్ అయ్యాక 2019లో కనుక తెలంగాణలో ఎన్నికలు జరిగి ఉంటుంటాయి, అది కూడా జమిలీ ఎన్నికల కింద అయ్యింది. తెలంగాణ, ఆంధ్ర, తర్వాత మరో 3 రాష్ట్రాలు. అండ్ 2024లో మళ్ళీ సేమ్ 5 రాష్ట్రాలు ప్లస్ కేంద్రంకి ఉమ్మడి ఎన్నికలు జరిగాయి. కాబట్టి ఉమ్మడి ఎన్నికలు జరిగితే ప్రాబ్లం ఏమి ఉండదు, మ్యాక్సిమం సమస్యలు ఉండడం అనేది తక్కువ. ఇప్పుడు జమిలీ మీద ఎందుకని బీజేపీ అంత పట్టుగా ఉంది? ఎప్పటి నుండో దీని మీద అధ్యయనం చేసి ఒక కమిటీని వేసి, మాజీ ప్రెసిడెంట్ కోవింద్ గారి నేతృత్వంలో కమిటీ వేసి దానిలో వచ్చిన నివేదికలన్నీ తీసుకొని ఇవాళ పార్లమెంటు అంటే ఎందుకు అంత చాలా పకడ్బందీగా అంటే ఎలాగైనా సరే జమిలీ నిర్వహించాలనే ఆ పట్టుదలతో ఎందుకు ఉందంటారు సార్? అంటే వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంటేషన్ ఏంటంటే ఖర్చులు తగ్గించడం, ఎన్నికల ఖర్చులు తగ్గించడం, పాలనకి ఆటంకాలను తగ్గించడం. రీజన్ ఏంటంటే ఒకటి, ఇప్పుడు సపోజ్ మనకి లాస్ట్ జనరల్ ఎలక్షన్స్లో లోక్సభ ఎలక్షన్స్కి ఆల్మోస్ట్ 1,68,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది.
అండ్ మళ్ళీ సపరేట్గా ఎవ్రీ ఇయర్ ఏదో రాష్ట్రానికి ఎన్నికలు వస్తూనే ఉన్నాయి. ఎన్నికలు లేని రాష్ట్రం అంటూ సంవత్సరం అంటూ ఉండదు. మరి ఉండదు. అవును. సంవత్సరం అంతా ఎన్నికలు నిర్వహించుకుంటూ పోతే పరిపాలనకి ఆటంకం కలుగుతుంది. అంటే కేంద్రం కూడా తన దృష్టిని పూర్తి స్థాయిలో రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి కానీ మామూలు జాతీయ పాలన మీద ఫోకస్ చేయలేకపోతుంది. అంటే ఏ రకంగా డిస్టర్బెన్స్ ఉంటుంది అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏపీలో ఎలక్షన్లు లేకపోతే తెలంగాణలో ఎలక్షన్ జరుగుతుంది, స్టేట్లో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు సెంట్రల్కి ఏ విధంగా డిస్టర్బెన్స్? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయినా కానీ రాష్ట్రాల్లో కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారు, పోటీ చేయాల్సిందే. అవును. సో పోటీ చేసినప్పుడు ఎవ్రీ ఇయర్ ఇట్లా ఎన్నికలు రాష్ట్రాల్లో వస్తూ ఉన్నాయి అనుకోండి, ప్రధానమంత్రి ప్రతి సంవత్సరం రాష్ట్రానికి రావాలి, ప్రచారం చేయాలి. ఎంత వద్దు అనుకున్నా నీకేం పని అని అనేవాళ్ళు ఉంటారు కొంతమంది. కేంద్రానికి నువ్వు ప్రధానమంత్రి, నువ్వు అక్కడే ఉండాలి, ఎందుకు వస్తున్నావు నువ్వు అని చెప్పి అనే నాయకులు ఉంటారు ఇక్కడ స్టేట్లో. ఎంత వద్దు అనుకున్నా పొలిటికల్ పార్టీ, జాతీయ పార్టీ రాష్ట్రానికి వచ్చి ఆ పార్టీకి సంబంధించిన ప్రచారం చేయాలి. ఇప్పుడు సపోజ్ కాంగ్రెస్ ఉందనుకోండి, కాంగ్రెస్ హైకమాండ్ ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నారో ఆయన తెలంగాణ ఎలక్షన్ జరుగుతుంటే రాకుండా ఉంటాడా? వస్తాడు. మరి అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు, బీజేపీకి చెందిన పెద్ద హోదాలో ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు వస్తాడు, రాక తప్పదు. అది పొలిటికల్ కంపల్షన్, అన్అవాయిడబుల్. సో కాబట్టి ప్రతి సంవత్సరం ఎన్నికల మీద ఏం తిరుగుతాం. అండ్ ఒకేసారి ఎన్నికలు జరిగిపోతే మిగతా అంత టైం అంతా కూడా మనం పాలన మీద ఫోకస్ చేసి ప్రజా ప్రయోజనాల కోసం, ప్రజా సంక్షేమం కోసం, దేశ రక్షణ వ్యవహారాల కోసం, దేశ ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద దృష్టి పెడితే ఎక్కువ గవర్నెన్స్ ప్రయోజనాలు ప్రజలకి చేరేటటువంటి అవకాశం, పొలిటికల్ ప్రయారిటీస్ కన్నా. అందుకని దాని మీద ఫోకస్ చేస్తున్నారు. ఇంకోటి ఆర్థిక అంశం కూడా అన్నారు. మరి ఆర్థికంగా ఖర్చులు ఎక్కువైపోతాయి. ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది అంటే ఖర్చులు తగ్గించడానికి, గవర్నమెంట్కి అయ్యే ఖర్చులు తగ్గించడానికి. జనరల్ ఎలక్షన్ అప్పుడు అయ్యే ఖర్చు అంటే జమిలీ ఎలక్షన్ అప్పుడు అయ్యే ఖర్చు అంటే ఏ విధంగా సగానికి పైగా తగ్గిపోతుంది. ఇప్పుడు 1,65,000 కోట్ల రూపాయల ఖర్చు ఓన్లీ ఒకసారి ఎన్నికలు జరిగినప్పుడు, అంటే పార్లమెంట్కి తర్వాత ఒక 5 రాష్ట్రాలకి కంబైన్డ్గా జరిగినప్పుడు అయినటువంటి ఖర్చు. సో ఇది ప్రీవియస్ ఎలక్షన్స్ కంపేర్ చేసినప్పుడు డబుల్. 65,000 కోట్ల రూపాయలేమో గత ఎన్నికల్లో ఖర్చు జరిగితే ఇప్పుడు 1,60,000 కోట్ల రూపాయల వరకు ఈ ఖర్చులు. కాబట్టి ఇది డబుల్ అయిపోతుంది. రాష్ట్రాల మీద ప్రతి సంవత్సరం అయ్యే ఖర్చులు మళ్ళీ అది వేరేగా ఉంటాయి. కాబట్టి కొంతవరకు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ని తగ్గించేయచ్చు. అంటే సగానికి పైగా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ని సైమల్టేనియస్ ఎలక్షన్ జరిగితే తగ్గించేయచ్చు. కాబట్టి దీని మీద గవర్నమెంట్ చెప్పే ప్రధానమైన కారణం అది. జనరల్గా అయితే అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద కూడా ఇప్పుడు ఈవెన్ ఇండియా కూటమి కావచ్చు రకరకాల అపోజ్ చేస్తున్నారు చాలామంది. ఇది కేవలం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడము లేకపోతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు వీళ్ళు అని చెప్పేసి కూడా చాలామంది ఎంపీలు మాట్లాడుతున్నారు ఇటు ఇండియా కూటమికి సంబంధించి. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? అంటే జమిలీ అనేది తీసుకురావడం అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగానే వెళ్తున్నట్ట? ఇది రాజ్యాంగ ఉల్లంఘన అనే కన్నా రాజ్యాంగ స్ఫూర్తికి ఉల్లంఘన, స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే దానికి ఉల్లంఘన. డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్ వైలేషన్ కాదు. కాన్స్టిట్యూషన్లో ఏముంది, రాజ్యాంగాన్ని సవరించవచ్చు అని ఉంది. సో వీళ్ళు రాజ్యాంగాన్ని సవరించే కదా ఈ ఉమ్మడి ఎన్నికలు తీసుకొస్తున్నారు. కాబట్టి అది రాజ్యాంగ విరుద్ధం కాదు. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఆర్టికల్ 370 ఇన్వాలిడేట్ చేశారు, ఇది రాజ్యాంగ విరుద్ధం అన్నారు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇందులో ఏ సమస్య లేదు, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య రైటే అని చెప్పింది. సో కాబట్టి ఒక చర్య చేపట్టినప్పుడు వీళ్ళు రాజ్యాంగబద్ధంగా చేస్తున్నారు. అలాగే మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మొత్తం ఓవరాల్గా రిజర్వేషన్ అనేది 10% ఎక్కువ అవుతుంది, అంటే 50% అనే రూల్ కన్నా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం అన్నారు. కానీ గతంలో 50% కన్నా ఎక్కువ ఇచ్చినటువంటి రిజర్వేషన్ల విధానాలు ఏవైతే సుప్రీంకోర్టు చెల్లుబాటు కాకుండా చేసిందో అది రాజ్యాంగ శూన్యత కారణంగా చేసింది. కానీ వీళ్ళు ఏం చేశారు, 103వ రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 15(6), 16(6) పెట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు. రాజ్యాంగ శూన్యత లేకుండా చేశారు. అప్పుడు ఏమవుతుంది, రాజ్యాంగబద్ధం అయిపోయింది. సో 2022లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి, ఇందులో రాజ్యాంగ విరుద్ధం ఏమీ లేదు. అండ్ ఇప్పుడు ఈ ఉమ్మడి ఎన్నికల విధానంలో విషయంలో కూడా కేంద్ర రాష్ట్ర ఎన్నికల విషయంలో కూడా చేపట్టేటటువంటి చర్య ఇది కాన్స్టిట్యూషనల్ ప్రకారం చేస్తున్నారు. సో రాజ్యాంగంలో రకరకాల మూడు ఆర్టికల్స్ని అమెండ్మెంట్ చేసి దీన్ని తీసుకొస్తారు.
కొన్ని అసెంబ్లీల కాలపరిమితిని తగ్గించడం, కొన్ని అసెంబ్లీల కాలపరిమితిని పెంచడం, ఇలాంటివన్నీ రాజ్యాంగపరంగా చేస్తారు. అంటే రాష్ట్రపతి పాలన విధించడం ఇటువంటి గుడ్డిగా చేసే పనులు కావు. రాజ్యాంగ సవరణ చేసి ఆ పద్ధతిలో చేయడం జరుగుతుంది. సో అది టెక్నికల్గా చూసినప్పుడు కాన్స్టిట్యూషనల్గా వ్యాలిడ్ అవుతుంది. స్పిరిచువల్గా చూసినప్పుడు ఆర్ ఎథికల్గా మోరల్గా చూసినప్పుడు కాన్స్టిట్యూషనల్ స్పిరిట్కి దెబ్బతీసే అది దాన్ని సుప్రీంకోర్టు కాదనలేదు. కాబట్టి ఈ అమెండ్మెంట్ చేసిన తర్వాత మీరు సుప్రీంకోర్టు, వరల్డ్ కోర్టు, ఏ కోర్టు ఉన్నా కానీ వెళ్ళినా కానీ టెక్నికల్గా వీళ్ళ పాయింట్ని ప్రూవ్ చేసుకుంటారు. కాబట్టి అందులో తప్పుండదు. సో కాబట్టి ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి వాదనలో వాళ్ళు ఏం మాట్లాడాలంటే రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారనే మాట చెప్పాలి తప్ప మీకు పార్లమెంట్ రాజ్యాంగ వ్యతిరేకం అన్నట్టు. ఎందుకంటే రాజ్యాంగ ఉల్లంఘన చేయకుండా రాజ్యాంగ సవరణ చేసి ఏదైతే ఉల్లంఘన జరుగుతుందో అంటున్నారో వాటన్నిటికీ చట్టబద్ధత కల్పించేస్తున్నారు. అది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. సార్ ఇంకొకటి అంటే ప్రాక్టికల్గా మాట్లాడాలంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు బీజేపీ ఈ బిల్లు మీద ఎంత పట్టుగా ఉందంటే అంటే బీజేపీ పర్సనల్గా బీజేపీకి వచ్చే బెనిఫిట్ ఏంటి రాజకీయ పరంగా యాక్చువల్గా ఇదే బీజేపీ రాజకీయ పరంగా ప్రయోజనాలు పొందాలనేటటువంటి పర్స్పెక్టివ్ తక్కువ దేశ ప్రయోజనాలు అనేవి ప్రధానం. అండ్ దానివల్ల వీళ్ళ పొలిటికల్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే దేశ ప్రయోజనాలే. ఇప్పుడు మనం 1996 నుంచి చూసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 5-6 ప్రభుత్వాలు మారినాయి. వాజ్పేయి ఒక సందర్భంలో అయితే ఓన్లీ 13 రోజుల పాటు అధికారంలో ఉండడం జరిగింది. విపి సింగితో మొదలైనటువంటి ఈ సంకీర్ణ ప్రభుత్వ యుగం అంటే కేంద్రంలో ప్రభుత్వాలు బలహీనమైన పరిస్థితి. సో ఈ బలహీన ప్రభుత్వాలు ఉన్నప్పుడు అది పాకిస్తాన్ లాంటి దేశాలకి, చైనా లాంటి దేశాలకి ఇది ఒక అవకాశంగా మారే పరిస్థితి ఉంటుంది. అంటే ఆ బలహీన ప్రభుత్వాలు ఉంటాయి, ఆ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఆ ప్రధానమంత్రి తన అధికారాన్ని స్టెబిలైజ్ చేసుకోవడానికి కాపాడుకోవడానికే ప్రయత్నిస్తాడు తప్ప పాలన మీద దృష్టి పెట్టడం, దేశ రక్షణ మీద దృష్టి పెట్టడం, అభివృద్ధి మీద దృష్టి పెట్టడం. సో కాబట్టి వీటన్నిటి మీద దృష్టి పెట్టాలంటే ప్రతి సంవత్సరం ఏదో సందర్భంగా నువ్వు రాజకీయాల కోసం, ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రాలు తిరగకుండా ఉండాలి. సో ఆ తిరిగేదంతా ఒకేసారి తిరుగుతారు. మిగతా 4 సంవత్సరాల పాటు, 4.5 సంవత్సరాల పాటు ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ చేసి, దేశ రక్షణ మీద ఫోకస్ చేసి, ఆర్థిక అభివృద్ధి మీద ఫోకస్ చేస్తారు. వీళ్ళు పెట్టుకున్న కొన్ని లాంగ్ టర్మ్ 25 ఏళ్ల లక్ష్యాలు ఉన్నాయి. 2047 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తారనేటటువంటిది. సో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవ్వాలి. ఇవి జరగాలంటే ప్రతి సంవత్సరం ఈ పొలిటికల్ ఇష్యూస్ మీద ఫోకస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండకూడదు. సో ఇది మంచి నిర్ణయమే, అంటే గొప్ప నిర్ణయం అనుకోవాలి. ఇది మంచి నిర్ణయం కూడా గొప్ప నిర్ణయం. మరి దీన్ని ఇండియా కూటమి స్వాగతించాలి. యాక్చువల్లీ ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు మరి ఇండియా కూటమి దీన్ని వ్యతిరేకిస్తుంది. అంటే ఏ బిల్ ప్రవేశపెట్టినా వ్యతిరేకించాలనే కాన్సెప్టే వీళ్ళది, అంతేనా సార్? 2 పాయింట్లు. ఒకటి ఏంటంటే మీరు అన్నట్టుగా అధికారంలో ఉన్నవాళ్ళు ఏం చెప్పినా కానీ అది ఖండించడం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ బాధ్యత. అవును, అది మంచిది కూడా అలా చేయడం అనేది. ఎందుకు మంచిది అంటే వాళ్ళు చేసే పాలసీలో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునేటటువంటి అవకాశం ఇలాంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీల ద్వారా వస్తుంది. రెండోది ఏంటి అంటే అధికార పక్షంలో ఉన్న వాళ్ళు అంటున్నట్టుగా వీళ్ళు జార్జ్ సోరెస్ ప్రభావంతో ఇవన్నీ చేస్తున్నారు, ఇటువంటి వ్యతిరేకత చూపిస్తున్నారు. సో ఈ జార్జ్ సోరెస్ ఎవరు? ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అనే ఒక సంస్థకి అధ్యక్షుడు. అండ్ ఈ వ్యక్తి ప్రపంచంలోని అన్ని దేశాలలో ఉండేటటువంటి ప్రభుత్వాలని కంట్రోల్ చేసే వ్యక్తి, ఇంక్లూడింగ్ అమెరికన్ గవర్నమెంట్ని కూడా కంట్రోల్ చేసే వ్యక్తి. సో ఇతను క్రియేట్ చేసిన నెట్వర్క్ని ఏమంటారు అంటే అమెరికన్ యుఎస్ డీప్ స్టేట్ నెట్వర్క్ అంటారు. ఈ అమెరికన్ డీప్ స్టేట్ నెట్వర్క్ బైడెన్ని కంట్రోల్లో పెట్టుకుంది, బట్ ట్రంప్ని కంట్రోల్లో పెట్టలేకపోయింది. కాబట్టి వీళ్ళందరూ కలిసి ట్రంప్ని ఓడించారు, ఎప్పుడో 2వ అధ్యక్షుడిగా ప్రయత్నం చేశారు. అండ్ ఈ నెట్వర్క్లో మీకు ఓన్లీ బోజెస్ ఈ అమెజాన్కి చెందిన జెఫ్ బోజెస్ ఉన్నాడు, అలాగే ఫేస్బుక్ ఫౌండర్ ఉన్నాడు, జకర్బర్గ్ ఉన్నాడు, అండ్ అలాగే ట్విట్టర్ కూడా ఉండేది. ట్విట్టర్గా ఉన్నప్పుడు ఉండేది. ఈ 3 ఉండేది. ఈ 3 కలిసి ఓవరాల్గా అసలు ట్రంప్ 2వ అధికారంలో రాకుండా చేశారు విత్ ది ఫండింగ్ ప్రొవైడెడ్ బై
ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఈ నెట్వర్క్లో భాగం. అండ్ ఇదంతా రికగ్నైజ్ చేసినటువంటి ట్రంప్ ఇప్పుడు మళ్ళీ పోటీ పడ్డప్పుడు ఈ డీప్ స్టేట్ నెట్వర్క్కి కౌంటర్గా ఏం చేశాడు, వీళ్ళు ముగ్గురికి సమాధానం చెప్పగలిగే మొగాడెవరని చూస్తే ఈ ఎలాన్ మస్క్. సో ఆ ఎలాన్ మస్క్ని పట్టుకున్నాడు. ఎలాన్ మస్క్ కాబట్టి రాగానే అధికారంలోకి ఇతను వీళ్ళ తీర మధ్య నెట్వర్క్ ఎదరంగానే ఫస్ట్ చేసింది ఏంటి, ట్విట్టర్ని కొనేయడం. ఎంత పైసలైనా $40 బిలియన్ తోటి కొనేసాడు కదా. కొనేసి దాని పేరు మార్చేసి ఎక్స్గా మార్చాడు. ఇంక అక్కడితోటి అసలు ఒక అమెరికా అధ్యక్షుడికి ఉన్నటువంటి అకౌంట్ని డిస్మిస్ చేయడం అంటే ఏ రేంజ్లో వాళ్ళకి ధైర్యం ఉండాలి. ట్విట్టర్కి ఒక దేశాధ్యక్షుడు, ఏ దేశంలో అయితే నువ్వు హెడ్ క్వార్టర్స్ ఉందో ఆ దేశాధ్యక్షుడిని డిస్మిస్ చేసావు. తర్వాత ఇతను రాజకీయం మొదలుపెట్టాడు. ఆ మొదలు పెట్టడం వల్ల ఏమైంది, మొత్తానికి ఆ ట్విట్టర్ని కొన్నాడు అండ్ ఎలక్షన్స్లో గెలిచాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ ఇతని ప్రాపకం కావాలి కాబట్టి వీళ్ళందరూ వచ్చి ట్రంప్కి సపోర్ట్ చేయడం ఇప్పుడు మళ్ళీ మొదలెట్టారు. ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అధ్యక్షుడు ఫౌండర్ ఎవరైతే ఉన్నాడో వీడి వల్లనే బంగ్లాదేశ్లో కూడా ప్రభుత్వం కూలిపోయిందని అంటారు. సో ఈ ఆయన ఇంపాక్ట్ అనేది ఇప్పుడు ఇండియా కూటమి మీద ఉంది. ఇంపాక్ట్ అనేది మొదటి నుంచి ఉంది, 2014 నుంచి ఉంది. దాన్ని కౌంటర్ చేసుకుంటూ వస్తున్నారు బీజేపీ వాళ్ళు కౌంటర్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే వీళ్ళు చేసే స్పాన్సర్ ఫండింగ్ వల్ల మీకు రైతుల ఉద్యమం కావచ్చు, ఒక ఉద్యమం జరిగితే మామూలుగా ఒక 3 నెలలు మ్యాక్సిమం జరుగుతుంది. మొత్తం పనులన్నీ వదిలేసి ఉద్యమాల మీద ఎందుకు కూర్చుంటాడు ఎవడైనా? ఆల్మోస్ట్ 1.5 years. అదొకటి. తర్వాత యాంటీ సిఏఏ ఉద్యమం ఒకటి, సిటిజన్షిప్ అమెండ్మెంట్కి సంబంధించి. మూడోది మనకి ఈ మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసాకాండ ఒకటి. ఇలాంటి వాటన్నిటికీ అక్కడి నుంచి ఫండింగ్ వస్తుంది అనేది ఒక పుకార్. అది ఎంతవరకు నిజమో తెలియదు మనకి. వీటన్నిటిని కౌంటర్ చేసుకుంటూ వస్తుంది గవర్నమెంట్. అయితే ఈ 2024లో జరిగిన ఎన్నికల్లో ఈ పంపింగ్ అనేది, ఈ ఫండ్ పంపింగ్ అనేది ఇంకా ఎక్కువ పెరిగి ఈ ఆల్మోస్ట్ అంటారు ఒక $1 మిలియన్ వరకు ఇచ్చారు అని అంటారు. అది మనకు తెలియదు కానీ బట్ అంటారు. అది ఎలా వస్తుందంటే ఎన్జిఓల రూపంలో వస్తుంది. ఇప్పుడు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అని ఉంది, దానికి వస్తాయి కొంత డబ్బులు. అట్లా మొత్తం దేశంలో ఉన్న చాలా ఎన్జిఓలకి ఇస్తారు. ఇప్పుడు ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అనేవాడు డబ్బులు ఇండియాకి ఇస్తున్నారు. ఇస్తున్నప్పుడు మన కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, రూల్స్ ప్రకారం ఈ నిధులు వస్తున్నాయో లేదో చూసింది. చూసినప్పుడు ఈ రూల్స్ ప్రకారం రావట్లేదు. వీళ్ళు ఫారెన్ కాంట్రిబ్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది కూడా చేశారు 2020లో, FCRA అంటారు. ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఈ విదేశీ నిధులు పొందుతున్న సంస్థలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ లైసెన్సెస్ రెన్యూవల్ చేసుకోవాలి. అలా రెన్యూవల్ చేసుకోలేనటువంటి సంస్థలన్నింటినీ సస్పెండ్ చేశారు. అవును. అండ్ ఈ విదేశీ నిధులు కల్పించే సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఏ పర్పస్ తోటి మనకి ఇస్తున్నారు నిధులు అనే విషయం చెప్పాలి. అది చెప్పట్లేదు. కాబట్టి వాళ్ళని కూడా మీరు నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. డబ్బులు ఇస్తున్నప్పుడు మీరు నాకు ఇవ్వద్దు అంటే ఏం చేయాలి, ఇచ్చేవాడు లైట్ కామ్గా ఉండాలి. కానీ వాడేం చేశాడు, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అనే పేరుని మార్చి ఇంకో సంస్థ పెట్టి ఆ సంస్థ ద్వారా డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఎందుకంత ఆత్రం నీకు? ఇండియాలో ఉన్న ప్రజల్ని ఆదుకోమని ఎవడడిగాడు నిన్ను? ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు, గవర్నమెంట్ ఉంది, చేసేటటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 100 కొద్ది ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ ఆధారంగా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంది. కాబట్టి ఇండియన్ ఎకానమీ 2014లో ప్రపంచంలో అతిపెద్ద 12వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటిది ఇప్పుడు 5వ ఆర్థిక వ్యవస్థగా మారింది. అండ్ త్వరలోనే 4, 3 కూడా వెళ్తుంది. అండ్ ఒకవేళ అమెరికా పరిస్థితి బాగోలేకపోతే 2వ స్థానంలో నెంబర్ 1 పొజిషన్ కూడా వెళ్ళొచ్చు. కాబట్టి నువ్వేమీ కంగారు పడక్కర్లే. మా డబ్బులు మాకున్నాయి, మా బ్రతుకులు మేము బతకగలుగుతాం, నువ్వు ఇవ్వాల్సిన పని లేదు. వాడేమో పేర్లు మార్చుకుని మరి భారతదేశానికి డబ్బులు ఎందుకు ఇస్తున్నాడు? ఈ కుట్ర గ్రహించడం జరిగింది. గ్రహించి పార్లమెంట్లో కూడా చర్చించారు. పార్లమెంట్లో చర్చించడం అంటే అది అథెంటిక్. సో హోమ్ మినిస్టర్ యుఎస్ డీప్ స్టేట్ నెట్వర్క్ అనేటటువంటి ఒక మాటని ఉపయోగించడం జరిగింది. ఈ రకంగా ప్రొసీజర్ జరుగుతుంది. అది అక్కడి నుంచి ఇండియాకి నిధులు కల్పించి ఈ నిధులని ఈ ఎన్జిఓల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేయడానికి ఉపయోగిస్తున్నారు. దాని ప్రభావం పడింది. పడడం వల్ల ఏమైంది, బీజేపీకి మెజారిటీ అనేది 300 నుంచి 240కి తగ్గిపోయింది.
ఇది ముందే గ్రహించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ సౌత్ ఇండియా వాళ్ళతోటి కొంచెం ఎక్కువగా కనెక్షన్ పెట్టుకుంది, కూటమి ఏర్పాటు చేసుకోవడానికి. ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే బీహార్లో కానీ ఇలా కూటములు ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కువ ఫోకస్ చేసి సింగిల్గా రాకపోయినా సరే ఓవరాల్గా మెజారిటీ అయితే తెప్పించుకోగలిగారు. సో కాబట్టి వీళ్ళు ఖండించడం అనేది కూడా ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, ఈ డీప్ స్టేట్ నెట్వర్క్ యొక్క సపోర్ట్ తోటే చేస్తున్నారు అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అండ్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పేటటువంటి అంశాలు కూడా అలాగే ఉంటుంది. కనుక ఈ ఒకటేమో ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ప్రతిపక్షం కాబట్టి వ్యతిరేకించాలి, దానికోసమే వాళ్ళు ఉన్నారు. రెండోది ఈ డీప్ స్టేట్ నెట్వర్క్ వాళ్ళ సపోర్ట్ తోటి వీళ్ళు. సో వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్, ఇప్పుడు మనం బలహీనంగా ఉంటే, భారత ఆర్థిక వ్యవస్థ బలహీన పడిపోతే మనం అమెరికా చెప్పినట్టుగా వింటాం. అండ్ ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ స్వేచ్ఛగా ఇండియాలోకి రావచ్చు. తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ని అమెరికాకి ఎత్తుకుపోవచ్చు. అంటే ఇది ఒక కొత్త తరహా వలసవాదం. మళ్ళీ బ్రిటిష్ పరిపాలన మళ్ళీ ఆ టైపులో ఇది పరోక్షంగా చేయడం. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో 70 సంవత్సరాలకి పైగా ఉపయోగపడేటటువంటి ఈ ఈవీ బ్యాటరీస్ తయారు చేసే రా మెటీరియల్ బయటపడింది. మరి ఆ రా మెటీరియల్ని వీళ్ళు తీసుకెళ్ళొచ్చు. బట్ మోడీ ఏమో మీకు తీసుకెళ్ళడానికి వీల్లేదు, మేమే వాడుకుంటాం అనే టైపు. కాబట్టి మోడీ ఇక్కడ ఉండకూడదు. తర్వాత మార్టిన్ లాక్హీడ్ అనే ఒక అమెరికా కంపెనీ ఉంది, వాళ్ళేమో ఆయుధాలు అమ్ముకోవాలి. మరి భారతదేశంలో నక్సలిజం లేకపోతే ఆయుధాలు ఎవడికి అమ్ముతాడు? 100 కోట్ల ఆయుధాలు సంవత్సరానికి అమ్ముతూ ఉంటాడు. కాబట్టి నక్సలిజం ఉండాలి, నక్సలైట్లకి అందుకే వీళ్ళు సపోర్ట్గా ఉంటుంటారు. అండ్ అలాగే టెర్రరిజం నడవాలి. ఇప్పుడు గతంలో 2014కి ముందు ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా మినిమం ఒక టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ జరిగేది. ఆ టెర్రరిస్టులకి ఆయుధాలు అమ్మడానికి వాడుంటాడు, మార్టిన్ లాక్హీడ్ ఉంటాడు. సో ఇప్పుడు వీడేమో ఎన్జిఓలనే పనిచేయనివ్వట్లేదు. ఎన్జిఓల ద్వారా డబ్బులు వచ్చి ఎన్జిఓలు ఏమో ఈ మనీ లాండరింగ్ చేసి ఆ డబ్బుల్ని వైట్ మనీగా మార్చి బ్లాక్ మనీగా కన్వర్ట్ చేసి దాన్ని ఆయుధాలు కొనుక్కోవడానికి ఉపయోగిస్తుంటారు. సో అడవుల్లో ఉండేవాడికి ఒక AK-47 గన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆటోమేటిక్ రైఫిల్ ఎలా వస్తుంది? వాడు ఏదో తయారు చేసుకుంటాడా? కొనుక్కుంటాడు ఆడు కూడా. సో స్మగ్లింగ్ చేసుకుని తీసుకొస్తారు. వాడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గ్రామాల్లో ఉండే కొండల మీద ఉండేటటువంటి నిరుపేదల కోసం నేను పోరాటం చేస్తున్నాను అనేటటువంటి ఒక నక్సలైట్ ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాడు? ఒక AK-47 మామూలుగా మనం కొనుక్కోవాలనుకుందాం అనుకోండి, కనీసం ఒక 7 లక్షల నుంచి 8 లక్షలు ఉంటుంది ఒక వెపన్. అది సో వీళ్ళ దగ్గర వందల కొద్దీ డబ్బులు దొరుకుతుంటాయి మన పోలీసులు వాళ్ళ మీద దాడులు చేసినప్పుడు. కాబట్టి గవర్నమెంట్ దీని మీద కూడా టార్గెట్ చేసింది. 2026 మార్చ్ 31 నాటికి భారతదేశంలో నక్సలిజం ఎరాడికేట్ చేస్తామని. అంటే ఈ డీప్ స్టేట్ నెట్వర్క్లో ఇవన్నీ వచ్చేస్తుంటాయి. మీడియా ఉంటుంది, నక్సలైట్లు ఉంటారు, అర్బన్ నక్సలైట్లు ఉంటారు. ఒక ఆయన ఈ అర్బన్ నక్సలైట్గా పరిగణించబడే ఒక వ్యక్తి ఏమంటాడు, CRPF వాళ్ళకి మన అడవుల్లో ఏం పని అంటాడు, అక్కడ ఎందుకు ఉండాలని అంటాడు. మరి నక్సలైట్లు ఎందుకు ఉండాలి? ఆయన నక్సలైట్లను సమర్థించే వ్యక్తి బయట ఉంటాడు, అంటే మన సిటీలో ఉంటాడు. వాళ్ళు ఆర్టికల్స్ పుస్తకాలు రాస్తుంటారు, వీళ్ళకి అనుకూలంగా పనిచేస్తుంటారు. వీళ్ళకి లాభం, ఈ డబ్బులు వస్తాయి కదా. సంవత్సరం ఒక 100 కోట్లు 200 కోట్లు వస్తున్నప్పుడు వాళ్ళకి కొంత ముష్టి పడేస్తుంటారు. దానికోసం ఈ ముష్టి కోసం వీళ్ళు చేసేటటువంటి సపోర్టింగ్. సో ఇందులో ఈ అర్బన్ నక్సలైట్లు ఉంటారు, మీడియా యంత్రాంగం ఉంటుంది, యాంటీ ఇండియా మీడియా యంత్రాంగం ఉంటుంది. అండ్ తర్వాత ఈ పార్లమెంట్లో కొంతమంది సభ్యులు ఉంటారు. సో ఈ నెట్వర్క్ అంతటికి ఒక చెక్ పెట్టాలంటే ఇలాంటి సంస్కరణల్లో, అనేక రకాల సంస్కరణల్లో ఇది కూడా ఒకటి. సో గతంలో నోట్లు రద్దు చేసిన వీటి గురించే ఈవెన్ పాకిస్తాన్ దెబ్బతీయడానికి నోట్ల రద్దు చేశారు. అది ఆ లక్ష్యం నెరవేరింది, 90% నెరవేరింది. ఇప్పుడు 2000 రూపాయలు అనేది కూడా వెనక్కి తీసుకున్నారు. 2000 రూపాయల నోట్లు అనేది కూడా కంప్లీట్ గా మార్కెట్ నుండి కంప్లీట్ గా వ్యానిష్ అయింది. 2023 సెప్టెంబర్ లాస్ట్ డేట్ ఉండేది. సో ఆ తర్వాత అది బయటకు కనపడింది అంటే అది ఇల్లీగలే. సో ఇలాంటి అనేక సంస్కరణలు మొత్తం ఇవన్నీ కంప్లీట్ గా భారతదేశాన్ని 2047కి ఒక సూపర్ పవర్ గా నిర్మించడంలో భాగమే ఇదంతా.
సో ఇప్పుడు ఈవెన్ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొచ్చిన అదే వ్యూహం థీమ్ అయితే అదే. బట్ ఇది ఎప్పటికి సాధ్యం అవుతుంది సార్? ఇప్పుడు కొందరేమో 2027లోనే జమిలీ రావచ్చు అంటున్నారు, లేదు 2029లో జమిలీ వస్తుందని. ఇప్పుడు ఇటు ఏమో టీఆర్ఎస్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ, అటు ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ ఏమో 2027లోనే వచ్చేస్తుంది అని చెప్పి మేము అధికారంలో వచ్చేస్తామని చెప్పేసి వాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయో ఎప్పుడెప్పుడు దించేద్దాం వీళ్ళకి అని చెప్పి. బట్ క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది జమిలీ వచ్చినా సరే 2029లోనే వస్తుందని. మరి ఎప్పుడు రావచ్చు? 2027లోనే 2029లోనే? ఇప్పుడు ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ జనాభా లెక్కలు తీయాలి. 21లో తీయాల్సిన లెక్కలు తీయలేదు. మేబీ 2025లో తీయొచ్చు, తీస్తే తీయచ్చు, అది కూడా కంపల్సరీ చెప్పలేం, తీయాలి. ఎందుకంటే 2026లో ఇంకో షెడ్యూల్ ఉంది. ఏంటంటే పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ ఉండే సభ్యుల సంఖ్య పెంచాల్సిన అవసరం. సో అది 2026కి ఆ టెన్యూర్ అయిపోతుంది. దాన్ని ఎక్స్టెండ్ చేయాలి అంటే ఇంకో రాజ్యాంగ సవరణ కావాలి. సో కాబట్టి సపోజ్ ఇమీడియట్ జనాభా లెక్కలు కాకుండా 2030లో జనాభా లెక్కలు అనుకుందాం, 2031లో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అనుకుందాం, ఆ తర్వాత మహిళా రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇంప్లిమెంట్ చేయాలి. చట్టం అయిపోయింది, ఇంప్లిమెంటేషన్ పెండింగ్ ఉంది. ఆ తర్వాత ఈ జమిలీ ఎన్నికలు అంటే 2029 కూడా కాదు, 29 కూడా అవ్వదు, 34 అవుతుంది. 34 27 కాదు, 29 కాదు, 2034 వరకు అవ్వదు. కాబట్టి ఈ టైం అయితే ఉంది, ఆ టైంలో చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి. సో ఈ 29 లోపు నిర్వహించాలన్నది బీజేపీ సంకల్పంగా ఉందన్నది మాట సార్. సాధ్యపడదా? అది బీజేపీ తలుచుకుంటే సాధ్యపడదా? అంటే ఇది చేయాలి. ఫస్ట్ జనాభా లెక్కలు తీయడం, ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేసి 25లో జనాభా లెక్కలు తీసి 26లో పునర్విభజన చేసి అంటే 1 yearలో అయిపోయే పనులు కావాలి. కొంచెం రిలేటివ్లీ లాంగర్ టైమే పడుతుంది. అండ్ ఆ తర్వాత విమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడం, అది. సో ఇవన్నిటికీ ఫైనల్గా ఒక 2029లో సపరేట్ ఎలక్షన్స్ పెట్టి ఆ తర్వాత 2034లో రాబోయేటటువంటి ఎన్నికలకి సిస్టమ్ని సిద్ధం చేయడం కోసం చేసేటటువంటి ఏర్పాట్లలా కనపడుతుంది అనమాట. సో దీనిలో అనేక క్వశ్చన్స్ ఉన్నాయి సార్. వాటన్నిటిని కూడా మరి ఎలా వీళ్ళు హ్యాండిల్ చేశారో తెలియదు. ఇప్పుడు 26 కాదన్న, ఇప్పుడు 26 ఏమో మళ్ళీ తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో 26 ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ 28లోనే మళ్ళీ ఇక్కడ తెలంగాణలో వస్తుంది, 29 ఆంధ్రాలో వస్తుంది. అంటే కొన్ని ముందు జరుగుతాయి, కొన్ని తర్వాత జరిగే ఉన్నాయి. వీటన్నిటిని ఎలా అంటే సవరణే ఆర్టికల్ 82, 83, 172, 171 ఈ అన్నిటినీ సవరించి ఈ స్పెసిఫిక్ అసెంబ్లీలు ముందస్తుగా రద్దు చేయబడతాయి. కొన్ని అసెంబ్లీలు కాలపరిమితి పొడిగించబడుతుంది. ఈ అంశాలని సవరణ ద్వారా తీసుకొస్తారన్నమాట. సో ఇక్కడ 5 ఏళ్ళు ఉండాల్సిన ముఖ్యమంత్రి ఒకవేళ పొడిగిస్తే 7 సంవత్సరాలు ఉంటారా? ఒక్కోసారి అవసరం ఉండొచ్చు. ఆర్ లేకపోతే 5 ఏళ్ళు ఉండాల్సిన ముఖ్యమంత్రి 3 ఏళ్ళకి పదవి క్లోజ్ అయిపోవచ్చు. అది దీనికి రాష్ట్రాలు ఒప్పుకుంటాయా? రాష్ట్రాలు ఒప్పుకుంటాయి. ఎందుకంటే దీనికి ఆమోదం అనేది ఎంత కావాలి? సగం రాష్ట్రాలు ఆమోదించాలి. చాలు. 28 రాష్ట్రాలు ఉన్నాయి, అందులో 14 రాష్ట్రాలు ఆమోదిస్తే చాలు. బీజేపీ వాళ్ళ పాలన 14 రాష్ట్రాల్లో ఎలా 19 రాష్ట్రాలు మినిమం రిక్వైర్మెంట్ ఉంది. అవును. కాబట్టి సో బిల్ అయిపోతే ఇంక రాష్ట్రాలతో పనిలేదు. అంటే రాష్ట్రం కేంద్రంలో, లోక్సభలో, రాజ్యసభలో అప్రూవ్ చేయాలి. చేసిన తర్వాత స్టేట్స్కి పంపిస్తారు. స్టేట్స్కి పంపించిన తర్వాత వాళ్ళు సింపుల్ మెజారిటీతో ఆమోదిస్తే చాలు. మళ్ళీ స్పెషల్ కూడా అక్కడ స్టేట్స్లో 14 రాష్ట్రాల ఆమోదం కావాలంతే. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదిస్తాడు, అయిపోయింది, చట్టం వచ్చేస్తుంది. దాని తర్వాత ఇంప్లిమెంటేషన్ అనేది వీళ్ళ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఒకవేళ సపోజ్ రాష్ట్రాల్లో ఆమోదం ఉండే అవకాశం లేదనుకోండి, ఇంకేం చేయొచ్చానంటే బిల్లుని రాష్ట్రానికి పంపించి కేంద్రం నిర్ణయించినటువంటి కాల పరిమితిలోగా ఆమోదించమని చెప్తారు. దానికి రూల్ అట్లా ఉంది. అంటే గతంలో ఇందిరాగాంధీ చేసిన టెక్నిక్ అనమాట. ఒక బిల్లుని అంటే ఆర్టికల్ 329A అనే ఒక సవరణ చేసి ఒక నిబంధన పెడుతూ
స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ వీళ్ళు ఒకసారి ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళ ఎన్నికని కోర్టులో ఛాలెంజ్ చేయకూడదు అని చెప్పి ఒక సవరణ చేసిందాం. చేసి రాష్ట్రాలకు పంపించాల్సి వచ్చింది. పంపించినప్పుడు వాళ్ళు ఏం చేశారు, మీరు 1 డేలోగా అప్రూవ్ చేయాలని చెప్పారు. 1 డేలో అప్రూవ్ చేయకపోతే చేసినట్టుగానే పరిగణించాలి, అది నిబంధన. దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ రాష్ట్రాల్లో ఆమోదించబడే అవకాశం లేదనుకోండి, ఈరోజు పంపించి రేపటిలోగా మీరు బిల్లు అప్రూవ్ చేసి పంపించండి అంటారు. అప్రూవ్ చేయకపోతే ఆమోదించబడినట్టుగానే పరిగణించబడుతుంది. అలా అప్రూవ్ అయిపోయినట్టే లెక్క. సో మౌనం అర్ధాంగీకారం, పూర్తి అంగీకారం. ఇక్కడ సంపూర్ణ అంగీకారం. కాబట్టి పెద్ద ఇష్యూ కాదు, రాష్ట్రాలతోటి ఇష్యూ కాదు. ప్రతిపక్షాలు కాసేపు మాట్లాడతారు, ప్రతి ఇది మాట్లాడినట్టుగానే దీని మీద కూడా మాట్లాడతారు, క్యారీ అయిపోతూ ఉంటుంది అంతే. కోర్టుకి వెళ్తారు, కోర్టు ఏమో దానికి అప్రూవ్ చేస్తుంది, ఎందుకంటే టెక్నికల్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. మొత్తం ఆల్రెడీ చట్ట సవరణ అనేది జరుగుతుంది, రూల్స్ ప్రకారం ఉంటుంది, రాజ్యాంగం ప్రకారం ఉంటుంది. కాబట్టి దానికి అబ్జెక్షన్ ఉండదు. ఇందాక మీరు అన్నట్టుగానే ఈ డిమానిటైజేషన్ చేశారు, కోర్టుకి వెళ్ళారు, దానికి అప్రూవల్ వచ్చింది. 2 జమ్మూ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ రద్దు చేశారు, దానికి కోర్టు ఆమోదం పొందింది. ఇక కోర్టు అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని వ్యతిరేకించారు, 60%, 59% వెళ్ళిపోయింది అని చెప్పి. కానీ రాజ్యాంగం ప్రకారం చేశారు కాబట్టి కోర్టు కూడా ఏమనలేదు. అండ్ ఇప్పుడు ఇది కూడా అంతే, మహిళా రిజర్వేషన్ బిల్లు దాన్ని వ్యతిరేకించారు, బట్ అప్రూవల్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇప్పుడు ఇది అప్రూవల్ అయిపోతుంది, కోర్టుకి వెళ్తారు, కోర్టు కూడా ఆమోద ముద్ర వేస్తుంది. ఇది జరుగుతుంది. సో ఇక్కడ మనం అభినందించాల్సింది మోదీ గారి ఆలోచన విధానాన్ని. ఆయన ఏదనుకుంటే అది జరుగుతుంది. అది ఏం చేస్తున్నాడు, ఇల్లీగల్గా చేయట్లేదు, కాన్స్టిట్యూషనల్గా చేస్తున్నాడు. ఏం చేసినా కానీ రాజ్యాంగబద్ధంగా చేస్తున్నాడు. కాబట్టి నిలబడుతున్నాయి విషయాలు, నిలబడుతుంది. ఆయన ఆలోచన విధానం ఇది దేశానికి ద్రోహం చేసే ఉద్దేశాలు ఏమీ లేవు కదా ఇందులో లేవు. వన్ నేషన్ వన్ ఎలక్షన్లో అయితే ఎక్కడే కానీ దేశ ద్రోహం కనబడ్డాం. ఇప్పుడు రాష్ట్రాలకు వ్యతిరేకం అంటున్నారు. ఇప్పుడు నిన్న లోకల్ పార్టీస్ గల్లంత అయిపోతాయనే, ఇప్పుడు టీడీపీ రీజనల్ పార్టీ కదా, వాళ్ళు అన్వేవరింగ్ సపోర్ట్ అనే పదం ఉపయోగించారు. వాళ్ళు అవును, పూర్తి మద్దతు, సంపూర్ణ మద్దతు, ఎటువంటి అభ్యంతరాలు లేవు మాకు. వైసీపీ కూడా సంపూర్ణ మద్దతు, వైసీపీ కూడా ఇచ్చింది. అదే బీఆర్ఎస్ లేదు పార్లమెంట్ లో, బట్ ఇక్కడైతే వాళ్ళు మద్దతు ఇస్తారు. కాబట్టి అల్లరి చేయడం ప్రతిపక్షాల యొక్క స్వభావం. బట్ స్టాలిన్ కూడా రీజనల్ పార్టీ, వీళ్ళు వ్యతిరేకిస్తారు. ఆబ్వియస్లీ వ్యతిరేకతనే ఉంటుంది. కేరళ కూడా వ్యతిరేకిస్తారు. వాళ్ళు ఎలాగో కమ్యూనిస్టు స్వభావంతో ఉంటారు. ఇటు మన ఇక్కడ కాంగ్రెస్, ఈవెన్ కర్ణాటకలో కూడా కాంగ్రెస్, కాబట్టి వీళ్ళు వ్యతిరేకిస్తారు. సో ఈ వ్యతిరేకత అనేది ఒక చిన్న అల్లరి లాంటిది. పిల్లలు మీరు అన్నట్టు ఇందాక అదొక హడావిడి చేయాలి. సో ప్రతి అల్లరికి తలొగ్గకూడదు, అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కుటుంబ ప్రయోజనాలు అంటే దేశ ప్రయోజనాలకి ప్రాధాన్యత ఉన్నప్పుడు తలొగ్గాల్సిన అవసరం లేదు.